కూడా కోసిన తర్వాత కొన్ని రోజులైనా ఆరబెట్టుకుంటారు. ఒకవేళ కాదు బయట అంత ఆరబెట్టుకున్నది అదే అనమాట. రైతులు చేస్తున్న ఆరోపణలో ఇప్పుడు మీరు దాన్ని తీసుకోవట్లేదని 4-5 రోజులు బట్టి దాన్ని మొత్తం కళ్ళాల్లో అలాగే ఉందని చెప్పి అంటున్నారు కదా, దాని మీద ఎవరైనా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. లేదండి, రైతులు ఎవరన్నా కూడా మన దగ్గరికి వచ్చని కాదు, కోసారని తెలిసినా కూడా వెంటనే షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని ఆ పంట నెంబర్ జరిగిన ప్రతి ఒక్కరికి కూడా షెడ్యూల్ ఇస్తున్నాము. ఇచ్చి వాళ్ళు తోలుతాము, ఇన్ని రోజుల్లో మేము తోలుతాము అంటే వెంటనే వాళ్ళకి గన్నీస్ కూడా ఇస్తున్నాం. షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చాము వెంటనే గన్నీస్ కూడా ఇస్తున్నాం. ఇంకా తోలటం అన్నది రైతు పలానా రోజు మేము లిఫ్ట్ చేయడానికి అంటే విల్లింగ్ ఉన్నాము అంటే ఆ రోజు చెప్తే మనకి విత్ ఇన్ 1 అవర్ అంటే మనం చెప్పిన తర్వాత ఒక గంటలోపు ఎంఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేస్తే గంటలోపు అన్నది వెహికల్ వస్తుంది మనకి. ఇక్కడ అదే ప్రాసెస్ నడుస్తుంది. యాక్చువల్గా ఆయనకి ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరైతే కొంచెం ఇబ్బంది అని చెప్పారో ఆయనకి ఏమైందంటే శనివారం వచ్చారు, చెప్పాము మేము ఆయనకి షెడ్యూల్ ఇవ్వడానికి ఆధార్ కార్డు నెంబర్ అడిగాము. అడిగితే లేదండి నా దగ్గర ఆధార్ కార్డు నెంబర్ తెలియదు అన్నారు. ముందు అంటే నాకు నోటెడ్ కాదండి అన్నారు. ఫోన్లో ఉంటుందిగా చెప్పండి అంటే లేదు ఇంటికి వెళ్ళి తీసుకురావాలన్నారు. సాయంత్రం అరౌండ్ 5:30కి ఆ టైంలో తీసుకొచ్చారు. షెడ్యూల్ వెంటనే ఇచ్చాం. ఆ రోజు నైటే చెప్పాం గన్నీస్ తీసుకుని 5:30 కాదు మీకు వీళ్ళని బట్టి ఎప్పుడు తీసుకున్నారు అప్పుడు గన్నీస్ తీసుకోమని చెప్పాము. ఆయన గన్నీస్ నైట్కి 8కి మళ్ళీ ఫోన్ చేసి రేపు మార్నింగ్ తీసుకుంటామన్నారు. ఓకే అండి అన్నాం. తర్వాత రోజు మార్నింగ్ వచ్చి గన్నీస్ తీసుకున్నారు. తీసిన తర్వాత ఓకే అండి ఈరోజు మరి లిఫ్ట్ చేస్తారని మేము అడిగాము. ఒక్క నిమిషం అంటే లేదండి ఈరోజు వర్షంగా ఉంది, ఈరోజు మేము లిఫ్ట్ చేయమని చెప్పేసి నిన్న చెప్పారు. నిన్న 11:30కి ఆయన చెప్పారు. వెంటనే ఎంఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేశాము. విత్ ఇన్ 1 అవర్ మేడం వెహికల్ పంపిస్తా అన్నారు. కానీ నిన్న వెహికల్ అన్నది లేట్ అయింది. అందువల్ల ఆ రైతుకు లేట్ అయింది. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా రైతులు మన దగ్గరికి వస్తే వెంటనే షెడ్యూల్ ఇస్తున్నాం, వెంటనే గన్నీస్ ఇస్తున్నాం. యాక్చువల్గా ఆయనకు అంతకుముందు ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ ఉన్నారు. ఒక 4 రోజుల క్రితం ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు. అతను సంథింగ్ ఏదో చెప్పారు అని ఇలా మీరు ఎవరో ఉన్నారో బెంగళూరు అండి. నిన్న మిమ్మల్ని వచ్చి అడిగానా మా దళారు ద్వారా అయితే తొందరగా వెళ్తాయా, ఆర్బీఐ ద్వారా అయితే తొందరగా వెళ్తాయా అని మిమ్మల్ని వచ్చి అడిగానా, మిమ్మల్ని ఏమన్నా రుబాబు చేశాను నేను? అంతవరకే కదా. నేనంతా రుబాబు చేశాను. అడిగారు నేను వచ్చి దళారుల ద్వారా అయితే ఒడ్డు తొందరగా వెళ్తాయా, నేను ఆర్బీఐ ద్వారా 4 రోజులు అయింది, నేను కంప్లైంట్ చేసి 5 రోజులు అయింది, ఆర్బీఐ ద్వారా మీరు వెళ్తే వడ్డీ అన్నారు. నేను శనివారం నాడు వచ్చి నా ఆధార్ నెంబర్ ఇచ్చా, నా మంగళవారం కూడా రైసల్లా. అదే ఏమి అడగని వాళ్ళు ఆదివారం నాడు వర్షంలో కోసిన ఒడ్డు సోమవారం నాడు లోడ్ వెళ్ళింది. నేను వారం అయింది కోసి. నేను అదే అడిగా మేడం గారండి నా ఆర్బీఐ ద్వారా అయితే లేట్గా వెళ్తాయా, దళారుల ద్వారా అయితే తొందరగా వెళ్తాయా అన్న. మేడం గారు అన్నారు నాకు తెలియదండి, నాకు తెలియదు. ఆర్బీఐ అయితే మరి ఆ లోడ్ ఎలా వెళ్ళిందని నాకు సంబంధం లేదన్నారు. నిన్న లోడ్ వెళ్ళింది వెళ్ళదని అడిగా, అది కూడా అడిగా, నాకు సంబంధం లేదన్నారు. నేను రైతుని మీరు అన్నారు కదా నేను వెళ్ళి అడిగి నాకు సంబంధం లేదన్నా. మీరు అన్నారుగా, మీరు కూడా అన్నారు కదా నాకు సంబంధం లేదని.